ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడుపునున్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తితో మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరు కానున్నారు. అనంతరం ఇవాళ పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. ఆర్టీజీఎస్ నుంచి మొంతా తుఫాన్పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు రియల్ టైం గవర్నెన్స్ పైన సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం అందిస్తారు. అలీం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో మెకాన్ తుఫాన్ సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కమాండ్ కంట్రోల్ లో ఎలా అయితే ఎఫెక్టెడ్ జిల్లాలు ఉన్నాయో వాటి జిల్లా అధికారులతో ఇప్పటికే ఆయన పలుసార్లు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన నేపథ్యంలో 24 గంటలు అందుబాటులో ఉండేలాగా అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వాటి పనితీరు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దాని మీద సమీక్షా సమావేశాలని సచివాలయంలో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకి ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కుమారుడు వివాహానికి రిసెప్షన్ వెళ్తున్నారు. అలాగే తిరిగి 2 గంటలకు ఆయన తిరిగి సచివాలయానికి వస్తారు. సచివాలయంలో రైల్వే ప్రాజెక్టులు పలు అంశాల మీద అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఈ 3 రోజులు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎలా ధీటుగా ఎదుర్కోవాలనే దాని మీద పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు. ఇప్పటికే ప్రతి జిల్లాకి ₹1 చొప్పున అన్ని జిల్లాల తుఫాను ప్రభావిత ప్రాంతాలకి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది శాలిని. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వం ఎదుర్కొంటున్న పెను తుఫాను విపత్తు నుంచి ఎలా బయటపడాలనేది మీద టెలికాన్ఫరెన్స్ లు అలాగే వీడియో కాన్ఫరెన్స్ లు హోంమంత్రి అనిత కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం అంతా కూడాను తుఫాను సమీక్షా సమావేశాలతో అన్ని శాఖల అధికారులతో బిజీగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఉంది శాలిని. అలాగే మరి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు రియల్ టైం గవర్నెన్స్ పైన కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అల్లి? అంటే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో అయితే ముఖ్యంగా రాష్ట్రంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాటిని రాత్రి వరకు కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే నంబూరు నుంచి ఇటు అమరావతి కనెక్టివిటీగా కూడాను ఒక రైల్వే ట్రాక్ నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది. దానికి సంబంధించి కూడాను ఈ రోజు సమీక్ష సమావేశంలో మాట్లాడున్నారు. ఆర్టీజీఎస్ సంబంధించి కార్యక్రమాలతో పాటు వివిధ పనుల నిమిత్తం కూడాను ముఖ్యమంత్రి ఈ రోజు బిజీగా ఉంటారు. అయితే ముఖ్యంగా టార్గెట్ అంతా కూడా ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అలాగే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు తగ్గించే కార్యక్రమాన్ని చూడాలని చెప్పి కూడా అధికారులకు ఆయన పలు దఫాలు ఆదేశాలు జారీ చేస్తారు. దాని మీద ముఖ్యంగా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఏదైతే ప్రస్తుతం రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి భూశాఖను కూడా పెద్ద ఎత్తున చేపడతాకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించింది కూడా ఈ రోజు రైల్వే అధికారులతోనూ ఇటు మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ప్రభుత్వ అధికారులందరూ కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అలీం.